ఎన్నికల ముందు అంతా నా వారే అన్నారట. గెలిచాక మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడేమో సొంత క్యాడర్నే దూరం పెడుతున్నారట ఆ మంత్రివర్యులు. పార్టీని నమ్ముకొని ఏదో చేస్తారని ఆశపడ్డ ఆ నాయకులకు చివరికి నిరాశ మిగిలింది. మంత్రి తీరును చూసి ఇంతలోనే పరాయి వాళ్ళం అయిపోయామా అని మదన పడుతున్నారట సదరు తెలుగు తమ్ముళ్ళు. ఇంతకీ ఎవరా మంత్రి, ఎక్కడా పరిస్థితి? ఎన్నికల ముందు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటారని వాగ్దానం చేసిన సంధ్యారాణి గెలిచి మంత్రయ్యాక ద్వితీయ శ్రేణి నాయకులను కార్యకర్తలను పక్కనబెట్టినట్లు సొంత పార్టీ నుంచే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి సంధ్యారాణి తమకు అండగా ఉంటారన్న గంపెడాసతో కార్యకర్తలు ఫలానా పని చేసి పెట్టండమ్మా అంటే చేద్దాం చూద్దాం అంటూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క పని కావటం లేదని తెలుగు తమ్ముళ్లు నిట్టూర్పుకు గురవుతున్నారట. ఇదిలా ఉంటే సాలూరు నియోజకవర్గంలో ఇద్దరు సీనియర్ టీడీపీ నాయకుల మధ్య వర్గపోరు నడుస్తోందని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. గుమ్మడి సంధ్యారాణి మంత్రయ్యాక ఆమెకు ఇంకొందరు నేతలు శత్రువులుగా మారారని టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో సంధ్యారాణి సీనియర్ నేత ఆర్పి భంజదేవుల మధ్య ఇప్పటికీ ఆధిపత్య పోరు సాగుతోందట. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్పి భంజదేవ్కు సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని కట్టబెట్టింది అధిష్టానం. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఏదైనా కార్యక్రమం చేపడితే ఎడమొహం పెడమొహంతో వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్లు వ్యవహరిస్తున్నారట ఆయన. సాలూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు కలిసే పనిచేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నా లోలోన మాత్రం కత్తులు నూరుకుంటున్నారట. సంధ్యారాణి మంత్రయ్యాక ఒంటెద్దు పోకడలతో పార్టీ మండల స్థాయి నాయకులను పక్కనబెడుతున్నారు అన్నది బహిరంగ రహస్యంగానే చెప్పుకుంటున్నారట. మంత్రి తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని పూర్తిగా తొక్కిపెట్టి వేరే వర్గాన్ని తయారు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటినా సాలూరు నియోజకవర్గంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మంత్రి సంధ్యారాణి వెనకబడ్డారంటూ పార్టీలో చర్చ నడుస్తోంది. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ గాల్లో కలిశాయంటూ సాలూరు పబ్లిక్ చర్చించుకుంటున్నారట. మంత్రి తనకు అనుకూల వర్గానికి వత్తాసు పలికే విధంగా సిఫారసు చేయడంతో వర్గ రాజకీయాలకు ఆర్జీం పోసే పరిస్థితులను గుర్తుకు తెచ్చుకుని తెగ మదనపడుతున్నారట సదరు క్యాడర్. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తల్ని మంత్రి సంధ్యారాణి పక్కనబెట్టి తమకు అనుకూలంగా ఉన్నవారిని అందలమెక్కిస్తుండటంతో అయినవారికి ఆకులు కానివారికి కంచాలు అనే చందంగా తయారైందని నిట్టూరుస్తున్నారట సదరు క్యాడర్. దీంతో మంత్రి తీరుపై కొంతమంది పార్టీ కార్యకర్తలు వైసీపీ పంచన చేరేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. తాజాగా వైసీపీ తలపెట్టే యువత పోరుకు ఆకర్షితులైన కూటమి పార్టీ కార్యకర్తలు వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదుర సమక్షంలో ఫ్యాన్ పార్టీ కండువాలు కప్పుకోవడంతో నియోజకవర్గం సైకిల్ పార్టీలో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రితో పాటు సీనియర్ నేతల తీరు ఇలాగే ఉంటే భవిష్యత్తులో పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం లేకపోలేదని క్యాడర్ అభిప్రాయపడుతున్నారట. మరి ఇప్పటికైనా మంత్రి ఒంటెత్తు పోకడలకు పోకుండా అందరినీ కలుపుకుని వర్గపోరుకు ఫుల్ స్టాప్ పెడతారా, లేక అధిష్టానం రంగంలోకి దిగే వరకు చూస్తారో వేచి చూడాలి.